ఈ క్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రారంభం 5 నుంచి కూడా ఇందులో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీలో విద్యార్థి వేదిక చేరడం, ఈ రకంగా 86 సంఘాలతో ప్రారంభమైన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏ సంఘమైందో భాగస్వామ్యాలు అందరినీ అన్ని జిల్లాల కాకపోతూ ప్రజా ఫ్రంట్ పనిచేస్తుంది. అదే క్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ రికార్డ్ చేయాలంటే విద్యార్థి వేదికని, తెలంగాణ విద్యార్థి వేదికని కీలకమైన పాత్ర కూడా తెలంగాణ ప్రజా ఫ్రంట్. రేపు మళ్ళీ ఈ అఖిల పక్ష తర్వాత కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. ఇవాళ విద్యార్థి వేదిక కూడా జిల్లా తీర్మానం కూడా తీసుకుంటాను. ఈ క్రమంలో విద్యార్థి వేదిక ఇక్కడ ఉన్న సమస్యలు అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు, దేశ సమానత్వం స్వపరిపాలన బేసిక్ మీద ప్రజల్లో వెళ్ళి ముఖ్యంగా విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు విశ్వవిద్యాలయాల్లో జూనియర్ కాలేజీలో వీరుంటే హై స్కూల్ లెవెల్ కూడా వాళ్ళకి ఉచిత విద్య దొరకాలని, ఉచిత వైద్య సౌకర్యం దొరకాలని, అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయడానికి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వరకట్నం లేదు, వాళ్ళకి సంబంధాలు కుదిరే రీతిగా తెలంగాణ విద్యార్థి వేదిక పోరాటం చేస్తున్నారు. రైతులకు జరుగుతున్న సమస్యల పరిష్కారంలో కూడా విద్యార్థి వేదిక కీలకంగా ప్రయత్నం చేస్తున్నది కూడా అటువంటి విజెండాతో తెలంగాణ విద్యార్థి వేదిక ముందుకు పోయింది. మీకు ఎందుకు చెప్తున్నానంటే మేము మిమ్మల్ని యువకులను కలవడానికి విద్యార్థి వేదికని అవకాశం ఇచ్చింది. మేము 69 ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి లేదు. మెదక్ జిల్లాలో గంజల తాలూకాలు అప్పుడు ఫైరింగ్ అయినప్పుడు మా తోటి మిత్రుడు యాదగిరి కనుక్కున్నాను, మిత్రుడు నరసింహ అని అతను చూటాకు బలిదానయ్య అమరుడై. నేను అప్పటి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ప్రజలు భయపడలేదు, తెలంగాణ సాధనలో నిలబడ్డారు. తుపాకులకు ఎదురుగా నిలబడి 369 మంది తుపాకులకు ఎదురుగా నిలబడి చూటాలకు బలైనారు. అది ఉద్యమం. అంత ఉద్యమం అయినాక అందులో రాజకీయ నాయకులు తిరిగి ఉద్యమం జరుగుతున్న ప్రధాన ఆకాంక్ష విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలతో చొరవ తీసుకుని వచ్చి ఆ తర్వాత ఎంటైర్ ఉద్యమాన్ని ఎన్నికలలో అన్ని పార్లమెంట్ సీట్లు గెలిచి తర్వాత కాంగ్రెస్ చేతుల్లో చట్టం పెట్టారు రాజకీయ నాయకులు. ఆ కుట్ర మేరకే మన సంఘాలు నష్టపోయాం. తర్వాత మళ్ళీ ఆంధ్ర ఉద్యమం 75లో మొదటి తెలుగు ప్రపంచ మహాసభలని ఎంటైర్ ఉద్యమంలో జరిగిన భావజాలాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ఎన్నటికైనా తెలంగాణ సాధనలో నిమగ్నమై ఉంటారు. రైతులు, కూలీలు, కార్మికులు, ఆదివాసీలు, మైనార్టీలు కూడా ఇందులో ఉంటారని భయానికి తెలుగు భాష పేరుతో 75లో మొదటి ప్రపంచ మహాసభ జరిపి తెలుగు వాళ్ళందరం ఒకటే అని చెప్పి 2.5 జిల్లాలు కోస్తా జిల్లాలు ఏదైతే ఆంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలు ఉన్నాయో వాళ్ళు మాట్లాడే భాష అదే తెలుగు భాష. ఆ యొక్క యాస అసలు తెలుగు తెలంగాణ వాళ్ళు ఇది మనం చెబుతున్నాము. దీనికి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు తెలుగు తెలంగాణ వాళ్ళది తెలుగు భాష, యాస అది 2.5 జిల్లా వాళ్ళు. అయినా ఈ తెలుగు భాష, మా యాస, మా హైదరాబాదీ తెలుగు, మా దక్కనీ తెలుగు, మా సంస్కృతి, మా కరెన్సీ వేరు, మీద 2.5 జిల్లాలు వేరు. ఇంత పేరు చేస్తున్న జరుగుతున్నా కూడా ఇప్పుడు మన 2వ మహాసభలో కూడా ఉత్తర ఆంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున బహిష్కరించాలి ఈ తెలుగు మహాసభలో. యాస భాష మాది కాదు, అది 2.5 జిల్లాలు లేని ఆంధ్ర ప్రాంతం కూడా మిగతా జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున రచయితలు, కవులు, కళాకారులు 2వ తెలుగు ప్రపంచ మహాసభను బహిష్కరించారు. అంటే 2వసారి కూడా ఎప్పుడైతే 2009లో ప్రకటన విద్యార్థులు, ఉద్యమకారుల యొక్క ఉద్యమ విరోధితమైన పోరాటాన్ని 10 నాడు అసెంబ్లీ ముట్టడని ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఈ రకంగా ప్రకటించిందో ఆ తర్వాత ఆంధ్ర రాయలసీమ పెట్టబడి రాళ్లకు వాళ్ళు వశపోలే. ఆ క్రమం నుంచే ఈ 2వ మహాసభలు పెట్టి మళ్ళీ తెలుగు వాతావరణంతో ఒకటి మీద ప్రయత్నం చేసినప్పుడు అయినా తెలుగు గడ్డ మీద ఉద్యమ స్ఫూర్తికి
యావత్ తెలంగాణ నుంచి 95% రచయితలు కళాకారులు రెండవ తెలుగు మహాసభలు బహిష్కరించడమే కాకుండా దాని మీద పెద్దెత్తున ప్రజల వరకు తీసుకెళ్ళిండ్రు. అంటే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ఉత్తరాంధ్రలో కూడా వ్యతిరేకించారు, రాయలసీమలో వ్యతిరేకించారు. అంటే ప్రభుత్వము వాళ్ళ ధనముని మన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలను ఎక్కడ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, హాంకాంగ్ నుంచి ఇతర రాష్ట్రాల్లో అందరూ కూడా ఎవరెవరు అనామకులను పిలిచి వాళ్ళకు ఏరోప్లేన్ టికెట్ ఇచ్చి, ట్రైన్ టికెట్ ఇచ్చి, ఎయిర్ కండిషన్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మొత్తం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ తెలుగు వాళ్ళకు ఒకటనే ప్రయత్నం మన మీద రుచే ప్రయత్నం చేసిన దాన్ని నిరంతరమే కానీ, రచయితల వేదికనే కానీ, విద్యావంతుల వేదికనే కానీ, అరసమే కానీ, ప్రజాసంతే కానీ, టీఆర్సీ కానీ రకంగా 13 సంఘాలు తిప్పి కొట్టినాయి. మనం విజయవంతమైన మహాసభలు అయిపోయాయి.